దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. కరెంట్ ఛార్జీలు ఏటా ఎంతో కొంత పెరిగిపోతూనే ఉన్నాయి. మరోవైపు ఎండాకాలంలోనే కాదు, వానాకాలమైనా సరే బయట నుంచి ఇంట్లోకి రావడంతోనే ఒళ్ళు సెగలు పుట్టించేస్తోంది. దీంతో ఇంట్లోకి వస్తూనే ఏసీ ఆన్ చేస్తాం. ఎప్పుడైతే ఏసీ ఆన్ చేస్తామో అప్పటి నుంచి మీటర్ స్పీడ్గా తిరగడం మొదలు పెడుతుంది. ఇక నెల తిరిగేసరికి ఓ 400 యూనిట్లు ఖర్చు అవుతుంది. దాంతోపాటు ఆ ఛార్జీలంటూ ఈ ఛార్జీలంటూ అన్నీ కలుపుకుని ఓ 5,000 దాకా కరెంటు బిల్లు చేతికి వచ్చేస్తుంది. ఈ కరెంటు సమస్య నుంచి మధ్యతరగతి వర్గాలకు రిలీఫ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యఘర్ ముక్తి యోజన అన్న పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇంటిపై బిగించుకునే సోలార్ ప్యానెల్స్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకోవడం అన్న కాన్సెప్ట్తో ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు. గత కొద్ది నెలలుగా ఈ పథకం అమలు బాగా ఊపందుకుంది. అయితే ఈ సోలార్ ప్యానెల్స్ వల్ల నిజంగా కరెంటు పుడుతుందా? పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అసలు ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వం ఈ పథకానికి అందిస్తున్న సాయం ఏమిటి అన్న విషయాల్లోకి వెళ్తే, మీకు నెలకి యావరేజ్గా ఓ 1,500 రూపాయల కరెంటు బిల్లు వస్తుంటే మీరు 2 కిలో వాట్ సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవచ్చు. దీంతో నెలకు 240 యూనిట్ల కరెంటు తయారవుతుంది. ఈ సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్, ఇతర వస్తువులను కలుపుకుని 1,60,000 రూపాయలు అవుతాయి. ఈ ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 60,000 రూపాయల మొత్తాన్ని మీకు సబ్సిడీగా రిటర్న్ ఇస్తుంది. అంటే మనకి 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి మనకయ్యే ఖర్చు 1,00,000 రూపాయలు. ఈ 1,00,000 రూపాయల్లో కూడా 15,000 రూపాయలు మనం డౌన్ పేమెంట్ కడితే ప్రభుత్వ బ్యాంకులు 7% వడ్డీతో లోన్ ఇస్తాయి. ఈ లోన్ని 5 సంవత్సరాల్లో తీర్చుకోవచ్చు, లేదా 10 సంవత్సరాల్లో కూడా లోన్ రీపేమెంట్ పెట్టుకోవచ్చు. అలా 10 సంవత్సరాలు కానీ అయితే నెలకి సుమారుగా 1,000 రూపాయల ఈఎంఐ ఉంటుంది. ఇక 3 కిలోవాట్లు సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలంటే మనకి 2,20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో ప్రభుత్వం 78,000 రూపాయలు సబ్సిడీగా ఇస్తుంది. మిగతా 1,40,000 రూపాయలు బ్యాంకులు లోన్గా అందిస్తాయి. ఓ 22,000 రూపాయలు డౌన్ పేమెంట్ మాత్రమే కట్టాల్సి ఉంటుంది. ఆ మనకి మొత్తం లోను 1,20,000 లెక్క వస్తుందన్నమాట. ఈ 1,20,000 లోన్ అమౌంట్ని 7% వడ్డీతో 5 ఏళ్ళు లేదంటే 10 ఏళ్ల పరిధిలో తిరిగి చెల్లించవచ్చు. అంటే నెలకు అటు ఇటుగా ఓ 1,400 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టాల్సి ఉంటుంది. లేదా 10 ఏళ్ళు టైం పెట్టుకుంటే కరెంటు బిల్ కట్టినట్టుగా 10 ఏళ్ళు కడతాం. 10 ఏళ్ల తర్వాత లోన్ తీరిపోతే మరో 10 నుంచి 15 ఏళ్ల పాటు ఈ ప్యానెల్స్ వల్ల వచ్చే కరెంటు మనకి పూర్తిగా ఉచితం అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఈ ప్యానెల్స్ నుంచి ఎండాకాలంలో కావచ్చు, శీతాకాలంలో కావచ్చు, లేదా వానాకాలంలో కావచ్చు, రోజుకి 15 యూనిట్లు కరెంట్ ప్రొడ్యూస్ అవుద్ది. ఒక్కోసారి 10 నుంచి 16 యూనిట్లు ప్రొడ్యూస్ అవుద్ది. సో యావరేజ్గా ఈ మొత్తం లెక్కేస్తే 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్కు నెలకి 360 యూనిట్ల కరెంట్ ప్రొడ్యూస్ అవుద్ది. అదే 2 కిలోవాట్లు అయితే యావరేజ్గా నెలకి 240 యూనిట్ల కరెంట్ ప్రొడ్యూస్ అవుద్ది. ఈ ప్యానెల్స్ కంటిన్యూగా కరెంట్ తయారు ఉత్పత్తి చేస్తుంటాయి. మనం ఏదైనా కారణం చేతో, లేక ఇంట్లో ఉండక, లేదా ఒక నెల పాటు ఏదైనా యాత్రకు వెళ్తే ఆ ప్రొడ్యూస్ అయిన కరెంట్ ఏం కావాలి అని ఒక సందేహం కూడా మీకు రావచ్చు. అయితే అలా వాడకపోయినా వాడగా మిగిలిన కరెంటును విద్యుత్ శాఖ వాళ్ళు మన దగ్గర నుంచి కొంటారు. ఈ సోలార్ ప్యానెల్స్ని బిగించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో కొందరు డీలర్ని ఏర్పాటు చేసింది. వాళ్ళని వెండర్స్ అంటారు. వీరిని అప్రోచ్ అయ్యి మనకు కావాల్సిన స్థాయిలో సోలార్ ప్యానెల్స్ని బిగించాలని అడిగితే మన దగ్గర డౌన్ పేమెంట్ కట్టించుకుని కరెంట్ ఆఫీసులో తీసుకోవాల్సిన అనుమతులు, బ్యాంక్ లోన్స్ అన్ని వాళ్లే పూర్తి చేస్తారు. లోన్ శాంక్షన్ అయిన వెంటనే మన ఇంటి మీద సోలార్ ప్యానెల్స్తో పాటు అందుకు సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా బిగించేస్తారు. దీంతో పాటుగా మన సెల్ ఫోన్లో ఒక యాప్ని ఇన్స్టాల్ చేస్తారు. ఈ యాప్తో మనం ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, వేరే ఊర్లో ఉన్నా కూడా ఈరోజు ఎంత కరెంట్ ప్యానెల్స్ ఉత్పత్తి చేశాయి, మనకి ఎంత కరెంటు ఖర్చు అయింది, ఎంత మిగిలింది అన్న వివరాలను ఈ యాప్లో చూడొచ్చు. నెల మొత్తానికి ఎంత కరెంటు ఖర్చు చేశామనేది కూడా దాంట్లోనే మనకు తెలుస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం కాబట్టి అటు కరెంట్ అధికారులు కానీ, ఇటు బ్యాంక్ అధికారులు కానీ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి సంబంధించిన వివరాలను కరెక్ట్గా ఉంటే తక్షణమే అనుమతులు ఇవ్వాలి. బ్యాంక్ అధికారులు అయితే ఇమీడియట్గా లోన్ శాంక్షన్ చేయాలి. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా మనం ఎప్పుడైతే ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేశాక కొద్ది రోజుల్లోనే ఆ సబ్సిడీ కూడా మనకు వచ్చేస్తుంది. ఈ పిఎం సూర్యఘర్ బిజిలీ ముఫ్త్ యోజన వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ ఊర్లలో ఎక్కడెక్కడ ఈ సోలార్కు సంబంధించిన డీలర్లు ఉన్నారు అనే విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.